తెలంగాణ రాజకీయాల్లో మూసీ మంటలు రేగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి మాటల దాడి చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అంబర్పేట్ పరిధిలోని గోల్నాక మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతోటి కేసీఆర్ సమావేశమయ్యారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేసి కూల్చివేతలు చేపట్టడాన్ని తప్పుపట్టారు కేటీఆర్. కేసీఆర్ పేదల కోసం 1,00,000 బెడ్రూమ్ ఇల్లును కట్టారని చెబుతూ రేవంత్ రెడ్డి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి చూపించాలన్నారు. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది. మిమ్మల్ని నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకు ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తానా నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోమ్ గార్డులు కూడా ఉండదు. ఆ హోమ్ గార్డులకు జీతాలు లేవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి. పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారన్నారు కేటీఆర్. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై సర్కారు వార్నింగ్ ఇచ్చారు. బాధితులకు తాము అండగా ఉంటామని అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో దోచుకుని ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ఎవరి ఇంటిపైకి బుల్డోజర్లు వచ్చినా అంతా అడ్డుకోవాలని, రోకళ్లు చీపులతో తిరగబడాలని పిలుపునిచ్చారు. కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టట మూసీలో 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారేస్తారట. 38 ఇండ్లకు రంగులేసిపోయినరట. ఆర్బిఎక్స్ అని రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్లలో సీపుర్లు ఉన్నాయా? కొత్త మంచిగా రెడీ చేసి పెట్టుకోరు. సీపుర్లు తీసి ఒక సాకల ఐలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ్మ లెక్క సీపుర్లు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడు వస్తారో చూద్దాం. ఇక 1,00,000 మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లకు మార్కింగ్లు కూల్చివేతలు చేపడుతుంటే ఓట్లేసి గెలిపించిన కిషన్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు కేటీఆర్. ఏడవేండు మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు. ఎందుకు మాట్లాడతలేడు? మరి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలను లేపేవని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి. ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి. ఎవరి నియతేందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటోడు నాయకుడు తప్ప, ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను.